రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకం ఎట్లా నడుస్తుంది? అప్పటి లెక్కనే పబ్లిక్ బస్సులు లేక అవస్థలు పడుతున్నారా, లేకుంటే మహిళలందరూ మంచిగా బస్సు ఎక్కి అల్కగానే ప్రయాణం గడుతున్నారా అని అన్ని ముచ్చట్లను సీఎం రేవంత్ రెడ్డి సార్ అరుచుకున్నాడట. మరి బస్సుల మంత్రి పొన్నం సార్ కాడ నుంచి ఆర్టీసీ పెంప సజ్జనార్ సార్ దాకా వాళ్ళు కూడా ఏం చెప్పారు అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. పారి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా పేరంటానికి హాజరుపడ్డాడు. గొప్పలు చెప్పుకుంటున్నామని కాదు కానీ మళ్ళీ సర్కారు వచ్చినాక అమలైన 6 గ్యారెంటీల మా ఫ్రీ బస్సు పథకమే పరుగులు పెడుతుంది సారు. ఆపుమన్న దగ్గర ఆపుకుంటా, దింపుమన్న దగ్గర దింపుకుంటా ఆడోళ్ళందరినీ ఫ్రీ బస్సులో ఎక్కించుకొని పోతున్నాము. పడతుల ప్రయాణాలతోని ప్రగతి రథం పరుగులు పెడుతుంది. మనం తెస్తామన్న మార్పుతోని ఆర్టీసీలో అస్సలు మార్పు వచ్చింది. రాష్ట్రంలో ఏ బస్టాండ్లో చూసినా ప్రయాణికులే. ఆడోళ్ళైతే ప్రైవేటు వాహనాలలో ప్రయాణాలు గట్టుడే మర్చిపోయిండ్రు. 48 పువ్వులు 96 కాయలన్నట్టు ఆర్టీసీ దంద సాగుతుంది. జీరో టికెట్ ఆమ్దాని అడగోలుగా పెరిగిపోతుంది. ఒకప్పుడు నష్టాలు నడిచి కష్టాలు ఎల్లదీసిన ఆర్టీసీ ఇప్పుడు హాయిగా ఉంటుందని అనుకోవచ్చిండట. అయ్యా పొన్నం గారు, మీ ఆర్టీసీ బస్సులతోని ప్లస్ ఎంత ఉందో ప్రయాణికులకు మైనస్ కూడా అంతకంటే ఎక్కువనే ఉన్నదట. ఎక్కువ బస్సులు వేస్తామన్నారు, ఇంకా వేయలేదు. సాలీసాలని బస్సులు వస్తుండే వరకల్లా సామాన్య జనంకు మస్తు తక్లీఫ్ ఉన్నది. కొన్ని దగ్గరలో డ్రైవర్లు బస్సులు ఆపుతలేరని కంప్లైంట్లు కూడా వచ్చినాయి. సజ్జనార్ సార్ చెప్పి మీ ఆర్టీసీ వాళ్ళకు కౌన్సిలింగ్ మంచిగా ఇప్పియండ్రి. కొన్ని జాగాల్లో ఇంకా కూడా టైంకు బస్సులు వస్తలేవట. అవిడి ముచ్చట కూడా సీఎం సార్ చెవులో వేయకపోయినరు. కొన్ని జాగాల్లో చదువుకునే పిల్లలు కండ్ల పడితే చాలు బస్సులు ఆపక తిప్పలు పెడుతుర్రట. ఆ గోసలని ఎనడవాపుతారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.